కమిషన్ల కోసం ప్రాజెక్టులకు పేర్లు మార్చి రీడిజైన్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజీవ్ ఇందిరా ఎత్తిపోత పథకాలకు సుంకిసాలుగా మార్చి రీడిజైన్ చేశారని చెప్పారు. రాజీవ్ ఇందిరా ప్రాజెక్టులతో 2000 కోట్లతో 6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులకు 1,81,000 రూపాయలు ఖర్చు చేశారని ఉత్తమ్ చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ను ఆగం చేశారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు చేసిన ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవరాల్ ఇరిగేషన్ సెక్టర్ ఒకసారి గమనిస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం కొత్త ఆయకట్టు క్రియేట్ చేశారు. 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం ఇరిగేషన్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని ఉదాహరణ చూస్తే ఒక అప్రాక్సిమేట్ ఫిగర్స్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సుమారు 7,436 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళ టైంలో టిల్ November 23 ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. SLBC టనల్ పనులు వాళ్ళ టైంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏమీ చేయలేదు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్స్ కల్వకుర్తి, నెట్టెంపాడు, మరి భీమా, కోయిల్ సాగర్